హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుష్మా గోపిరాజ్ క్రియేషన్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో సింపుల్గా బీరకాయ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. అలాగే బీరకాయలో ఉన్న బెనిఫిట్స్ ఏంటో కూడా చూద్దాం. మనం హెల్తీగా ఉండాలి అంటే ఫస్ట్ డైజెషన్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలి కదా. సో ఈ బీరకాయలో ఎక్కువగా ఫైబర్ కంటెంట్ అలాగే వాటర్ కంటెంట్ ఉండడం వల్ల తేలికగా అరిగి మనకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కర్రీలోకి వెళ్దాం. టమాటోస్ అలాగే చిన్న అల్లం ముక్కని మిక్సీకి వేసుకొని పక్కకు పెట్టుకోండి. నెక్స్ట్ కుక్కర్ పెట్టి ఆయిల్ వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి, ఆనియన్స్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మీరు చేసుకున్న టమాటో పేస్ట్ని వేసి బాగా మిక్స్ చేసుకొని పసుపు, ఉప్పు, కారం వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. బాగా ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఉంచండి. టమాటోస్లో ఆయిల్ రిలీజ్ అయిన తర్వాతకి బీరకాయలు కట్ చేసుకొని పెట్టుకున్నారు కదా, అవి కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని 2 to 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచండి. చాలామంది ఫేస్ నీట్గా కనపడాలి, ఫేస్ నీట్గా ఉండాలి, అందంగా ఉండాలి, పింపుల్స్ ఏం లేకుండా ఉండాలి అని రకరకాల క్రీమ్స్ వాడుతూ ఉంటారు కదా. సో ఈ బీరకాయ తినడం వల్ల మీ ఫుడ్ ప్లాన్లో ఇది ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మీ స్కిన్కి అలాగే మీ ఫేస్ చాలా గ్లోయింగ్గా ఉంటుంది. అండ్ మచ్చలు, మొటిమలు, ముడతలు ఇలాంటివి ఏవి రాకుండా ఉంటాయి. ఇదొక మంచి టిప్, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. స్కిన్కే కాదండి, ఐస్ని కూడా చాలా హెల్తీగా ఉంచుతుంది. అండ్ రక్తాన్ని శుద్ధి చేసే శక్తి ఈ బీరకాయలో ఉంటుంది. చూసారా బీరకాయ ఎలా ఉడికిందో. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే బీరకాయ టమాటో కర్రీ రెడీ. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.